పాకిస్తాన్కు ఇండియా మరో బిగ్ షాక్ ఇవ్వబోతోందా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఆ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. దీంతో పాకిస్తాన్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటోంది భారత్. ఇప్పటికే టిట్ ఫర్ టాట్, కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు కదా, దానికి మించిన స్టైల్లో భారత్ ఇప్పుడు రిప్లై ఇస్తోంది పాకిస్తాన్కి. మరీ ముఖ్యంగా గగనతలానికి సంబంధించి పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత్కు మూసేసింది. కానీ పాకిస్తాన్కి తెలుసో తెలియదో, ఏ రోజైతే మీ టెర్రరిస్టులు మీరు పెంచి పోషించిన ఆ విష సర్పాలు పెహల్గాం మీద దాడి చేశాయో, సౌదీ నుంచి భారత్కు తిరిగి వస్తున్న భారత ప్రధాని మోదీ మీ గగనతలాన్ని పక్కకు పో అన్నారు ఆయన. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు అరేబియా సముద్రం నుంచే భారత్లోకి అడుగుపెట్టారు. ఆ రోజు మీకు అర్థమై ఉంటుంది మీ ఎయిర్ స్పేస్ని భారత్ పట్టించుకోదు అని చెప్పి. మీ ఎయిర్ స్పేస్ మాకు అవసరం లేదు, మీ ఎయిర్ రూట్ మాకు అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ సందర్భంలో అఫ్కోర్స్ కాస్త ఫ్యూల్ ఎక్కువ అవుతుంది, దాంతోపాటు కాస్త టైం జర్నీ ఎక్కువ అవుతుంది. ఒక గంట లేకపోతే 2 గంటలు ఎక్కువ అవ్వచ్చు, గంటన్నర. అయినంత మాత్రం మీ ఎయిర్ స్పేస్ మాకు అవసరం లేదు. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు టిట్ ఫర్ టాట్, మీరు ఎలా చేస్తే మీకు అలాగే బుద్ధి చెప్తాం. ఇప్పుడు అదే స్టైల్లో వెళ్తోంది భారత్ కూడా. పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు గగనతలం మూసేయాలని ఇండియా నిర్ణయించిందా? ప్రస్తుతం అటువంటి చర్చ జోరందుకుంటోంది. పాకిస్తాన్ ఇప్పుడు ఇక గత్యంతరం లేదు. ఇటు ఎలా వెళ్ళాలి ఒక్కసారి మీరు చూడొచ్చు. పాకిస్తాన్కి సంబంధించి మీరు చూస్తే ఇదిగోండి, ఒకవేళ పాకిస్తాన్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అంటే బంగాళాఖాతం నుంచి శ్రీలంక మీదుగా అరేబియా సముద్రం నుంచి అప్పుడు పాకిస్తాన్లోకి వెళ్లాల్సి ఉంటుంది, అదొక మార్గం. లేకపోతే ఇటు బంగాళాఖాతం కావచ్చు, లేకపోతే పైన ఉన్న మిగిలిన దేశాలు చైనా నుంచి వెళ్లాల్సి ఉంటుంది. చైనా నుంచి పాకిస్తాన్లోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికీ మీరు చూడొచ్చు ఆ మూమెంట్. ఒక్కసారి పాకిస్తాన్ మా ఎయిర్ స్పేస్ చూడు, నీ ఎయిర్ స్పేస్ చూడు, ఎటువంటి ఎంగేజ్మెంట్ ఉందో. ఇండియన్ గగనతలంలో, భారత గగనతలంలో ఆ ఫ్లైట్ మూమెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి చూడు. అట్ ద సేమ్ టైం నీ గగనతలంలో గాలి తప్ప ఒక్క విమానమైనా కనిపిస్తోందా? ఒక్క విమానం. ఏదో యుద్ధ సన్నాహాలు అంటూ నువ్విచ్చే బిల్డప్కి సంబంధించి ఆ విజువల్స్ తప్ప. మీరు చూడొచ్చు పాకిస్తాన్ గగనతలంలో కనీసం విమానం తోక కూడా కనిపించట్లేదు. విమానం కాదు కదా, విమానం తోక కూడా అక్కడ కనిపించట్లే. బట్ భారత్లో మీరు చూడొచ్చు, రెండు కళ్ళు విప్పి చూడు ఒక్కసారి పాకిస్తాన్. ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటి, భారత్ పరిస్థితి ఏంటో. విమానాలు క్యూ కడతాయి మాకు ఇక్కడ. ఢిల్లీ తీసుకో, హైదరాబాద్ తీసుకో, ఏ సిటీలో ఏ ఎయిర్పోర్ట్ తీసుకో, మాకు ఆ ఎంగేజ్మెంట్ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకో ఒక్కసారి. ఇప్పుడు భారత్ కూడా అదే ప్లాన్ చేస్తోంది. ఇటు ప్రపంచ దేశాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి అటువైపుగా వెళ్ళాలంటే పాకిస్తాన్ ఎయిర్లైన్స్కి సంబంధించి మరి ముఖ్యంగా ఏదో అంటారు ఇక్కడ, ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఆలోచించి చెయ్యాలని చెప్పి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట నేను చెప్తా. పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళ ఫ్యూయల్ ఉంటుంది కదా, అంటే ఈ విమానాలకు సంబంధించి ఫ్యూలింగ్, ఆ ఇంధనం కూడా కరువులో ఉంది ప్రస్తుతం. సాధారణంగా మనం రాగా తెచ్చుకుంటూ ఉంటాం, ఆ తర్వాత దాన్ని ప్యూరిఫై చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఆ కర్మాగారాలు కూడా, ఆయిల్ రిఫైనరీస్ కూడా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కారణం భారత్ కొట్టిన ఒకే ఒక్క దెబ్బ. ఊహించే ప్రయత్నం చేయండి భారత్ కొట్టిన దెబ్బ ఏంటో. మరి ముఖ్యంగా భారత్ కొట్టిన దెబ్బ సింధు నదికి సంబంధించి. ఎప్పుడైతే సింధు నదిని బ్లాక్ చేసిందో కనీసం ఆయిల్ రిఫైనరీస్ అక్కడ నడవలేకపోతున్నాయి. దీంతో విమానాలకు సంబంధించి ఫ్యూయల్ని అందించే పరిస్థితుల్లో కూడా అక్కడ పాకిస్తాన్ లేదు. ఇటువంటి నేపథ్యంలో ఎగిరే విమానాలకు సంబంధించి కూడా ఇబ్బందికర వాతావరణమే. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం భారత్ ఎటువంటి ఆలోచన చేస్తోంది? కేవలం ఇది గగనతలానికి మాత్రమే పరిమిత అవకాశం కనిపిస్తోందా, లేకపోతే జలాల విషయంలో కూడా నేవీ విషయానికి సంబంధించి ఎటువంటి వ్యూహంతో వెళుతోంది? ఇప్పుడు 2 రకాలుగా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. కేవలం మనం గగనతలంకే పరిమితమయ్యే అవకాశం, అవి కూడా బహుశా మూసివేసే అవకాశాలు కనిపిస్తాయి. ప్రస్తుతానికైతే అంటే ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కైతే మరొక షాక్ ఇస్తున్నాం మనము. ఖచ్చితంగా పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కు మన గగనతలాన్ని మూసివేత దిశగా అయితే ప్రస్తుతం ఆలోచనలు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఈ ఉద్రిక్త నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య
తమపై ఆంక్షలు విధించిందనే కోపంతో, అంటే మనం ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీ తర్వాత వీసాలు ఇవన్నీ రద్దు చేస్తామో అప్పుడు మనపై పాకిస్తాన్ విషయం చిమ్మింది. మన గగనతలంపై అంటే వారి గగనతలంపై, తమ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు న్యూఢిల్లీ కూడా దీనిపై ప్రతీకార చర్యలకు సిద్ధమవుతుంది. అటు ఇస్లామాబాద్ కు సంకేతాలు పంపుతుంది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన వార్తలు అయితే వెలువడతాయి. ఇప్పటికైతే ఈ ప్రతిపాదనల పరిశీలనలో ఉంది. ఇంకా తుది నిర్ణయం అయితే ఇంకా ఇప్పటికే తీసుకోలేదు. బహుశా తొందరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారతీయ నిర్ణయం తీసుకుంటే కనుక పాకిస్తాన్ ఎయిర్లైన్స్ పై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా పాక్ విమానాలు ఇక్కడ ప్రధానంగా మనకు సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు, కౌలాలంపూర్ సహా మలేషియా, ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రం మన ఎయిర్ స్పేస్ దాటాల్సింది. సో అప్పుడు భారత్ కనుక నిషేధం ఇస్తే ఇప్పుడు దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకైతే చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలు మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణ భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్స్ కి ఇది మరింత ఇబ్బందికరమైన పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉద్రిక్తత నేపథ్యంలో ఇటీవల మన విమానాలకు పాక్ తమ గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలుస్తుంది. దీంతో భారత ఎయిర్లైన్స్ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు నడుపుతున్నాయి. అయితే ఈ నిర్ణయంతో ఆర్థికంగా మనకంటే పాక్ ఎక్కువ నష్టం అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు భారత్ నుంచి పాక్ గగనతలం మీదుగా వారానికి దాదాపు 800కు పైగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్తుంటాయి. అటు ఇటు రాకపోకలు సాగిస్తాయి. అందుకోసం ఓవర్ ఫ్లైట్ ఫీజు కింద పాకిస్తాన్ దాదాపుగా రోజుకు $120,000 వసూలు చేస్తుంది. అంటే ఆ రకంగా కూడా మన వల్ల వాళ్ళకి ఆదాయమే, వాళ్ళకు వచ్చే నష్టం లేదు. ఆ రకంగా ఆదాయం కూడా పోతుంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా నష్టపోవాల్సి వస్తుంది. పుల్వామా అటాక్ తర్వాత కూడా దాదాపు అప్పుడు కూడా 5 నెలల పాటు భారత విమానాలపై ఆంక్షలు ఉన్నాయి. అప్పుడు కూడా ఆ దేశం దాదాపు $100 మిలియన్, అంటే $1 బిలియన్ నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా మనకైతే పర్టికులర్ గా ఇప్పుడు ఉత్తరాది నగరాలు ఢిల్లీ, అమృత్సర్, అలాగే వారణాసి, లక్నో ఇలాంటి ప్రాంతాల నుంచి మనం ముఖ్యంగా పశ్చిమ దేశాలకు వెళ్లే ఫ్లైట్స్ కి మనకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్త విమానయాన ఛార్జీలు దాదాపు 8-10% పెరుగుతాయి, లేదంటే కొత్త సమయం ఎక్కువగా ఉంటుండొచ్చు. అంతేగాని మనకు గంటన్నర మాత్రం ఎక్స్ట్రా పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో మహా అయితే మనకి ఇక్కడ గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ అక్కడికి ఇబ్బందికర వాతావరణం, కాస్త ట్రావెలింగ్ అంటే ఆ వేస్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కాస్త పంజాబ్ వరకు కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ కి సంబంధించి మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ప్రపంచ దేశాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఆల్టర్నేటివ్ చూసుకునే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గడ్డు కాలం ఎదుర్కొంటుందని చెప్పుకోవాలా. ఇంకా యుద్ధం అనేది ఇంకా ఆ ఎకరానికి సంబంధించి ఇంకా రూపు కూడా దిద్దుకునే పక్షంలో డెఫినెట్ గా ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. నేను ఇందాక మీకు చెప్పిన మనకు మాత్రం అంటే వాళ్ళు మూసివేసే కారణంగా మనకు ముఖ్యంగా ఇండిగో, ఎయిర్ ఇండియా ఇట్లాంటి టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్లైన్స్ మనకేంటంటే నార్త్ అమెరికా, యూకే, యూరప్ ఈ మధ్య ప్రాచ్యాలను కలిపే విమానాలకు మనకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అయితే ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ ఆల్రెడీ చూసుకున్నాం. సో ఇక్కడ వాళ్ళ విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే వాళ్ళకు ఆటోమేటిక్ గా ఇన్కమ్ పోతుంది. అలాగే వాళ్ళకు అంతర్జాతీయంగా వచ్చేటువంటి ముఖ్యంగా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే మార్గం మాత్రం ఖచ్చితంగా ఇంకా అలా వేరే మార్గం ఎంచుకోవాల్సి ఉంటుంది. చాలా దూరంగా ఉండే పరిస్థితి. మనకు వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్ జెట్, ఆకాశ ఇట్లాంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమాన సంస్థలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మనకు న్యూయార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ ఒకటి ఉంటుంది. అలాగే దీనిపైన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక యూరోప్ లోని ముంబై న్యూయార్క్ విమానం ఏదైతే ఉందో అది ఇది కూడా ఢిల్లీ న్యూయార్క్ విమానం ఇవన్నీ కూడా కోపెన్ హెయిర్ లో ఆగుతుంది, వియన్నాలో ఆగుతుంది. అంటే ఎక్కువ మంది సిబ్బంది, ఇంధనం ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా కొంత యూటిలైజ్ ఉంటుంది. సో ఆ రకంగా ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక పశ్చిమ దేశ విమానాలకు ఈ మూసివేత కారణంగా కొంత ప్రభావం అయితే చూపాయి. ఇప్పుడు మనం దానికి ఆల్టర్నేటివ్ చూసుకున్నా మనకు సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ నిజంగా కేంద్రం కనుక నిషేధిస్తే ఇప్పుడు కౌలాలంపూర్ అలాగే చాలా ప్రాంతాలు ఇందాక నేను చెప్పిన ఆగ్నేయాసియా దేశాలకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇక ఈ రకంగా పాకిస్తాన్ కు ఒక రకంగా దెబ్బే అనుకోవాలి. చాలా ఊహించని షాక్ ఇది. ఈ రకంగా కొత్త తలనొప్పులు అయితే ఇప్పటికే మనం సింధు జలాలు రద్దు చేసుకున్నాం, వీసాలు రద్దు చేసుకున్నాం. ఇంకా మోదీ సర్కారు వేసినటువంటి ఆంక్షలతో ఇప్పటికే కుదేలైపోతున్న పాకిస్తాన్ కి ఇది మరొక దెబ్బే అనుకోవాలి. అది కేవలం ఇది మాత్రమే కాదు, మన భారత్ కు సంబంధించిన నౌకాశ్రయాల్లో వాణిజ్య నౌకలు అయితే ఉంటాయి అవన్నీ కూడా మన దగ్గర ఖచ్చితంగా
ఎట్టి పరిస్థితుల్లో అలౌట్ చేసే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. ఆ రకంగా కానీ ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం. సంబంధించి పాకిస్తాన్ ఎయిర్లైన్స్ తన సొంత ఎయిర్లైన్స్ రోజుకి 50 విమానాలు మాత్రమే నడపగలే పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కి సంబంధించి ఇప్పుడు కనుక భారత్ కనుక ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తే ఎటువంటి గడ్డు పరిస్థితి ఉంటుంది? ఇక వాళ్ళు ఆ పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ని మూసుకోవాల్సిందేనా? అంటే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి ఆర్థిక భారానికి మనం కనుక భారతదేశం కనుక మనం అలాంటి ప్రతీకార చర్యలు తీసుకుంటే కనుక పాకిస్తాన్ విమానయాన సంస్థలు చైనా, శ్రీలంక గగనతలం ద్వారా ఆగ్నేయ ఆసియా దేశాలకు విమానాలు నడపాల్సి ఉంటుంది, దక్షిణాసియా దేశాలకు కూడా విమానాలు నడపాల్సి ఉంటుంది. ఇది వారికి చాలా ఖరీదైన అంశం. అది ప్రూవెన్. సో దాంతో పాటు హిందూ మహాసముద్రము, బే ఆఫ్ బెంగాల్, అలాగే అరేబియా మహాసముద్రము, ఈ ఓడరేవులన్నింటిలో కూడా పాకిస్తాన్ నౌకల్ని మనం డాక్ చేయడానికి కనుక భారత్ నిషేధిస్తే ఇక చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇక పాకిస్తాన్ కు చాలా గడ్డుకాలం ఉంటుంది. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్, అరేబియా, హిందూ మహాసముద్రం ఇవన్నీ కూడా మనకు ఈ పాయింట్ కి వచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టుగా ఒకవేళ ఇక్కడ అరేబియా సముద్రానికి సంబంధించి కనుక ఒకవేళ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ కనుక భారత్ అమలు చేస్తే పాకిస్తాన్ కు చైనా కూడా మద్దతు ఇవ్వడం ఆపేస్తుందా? ఎందుకంటే చైనాకి సంబంధించి ప్రథమ లక్ష్యం ఇక్కడ అరేబియా సముద్రంలోకి ట్రావెలింగ్ నేపథ్యంలో సీపే కారిడార్ ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే మద్దతు ఉపసంహరించుకుంటుందా? అటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంటుందా చైనా? అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేము. చైనా మాత్రం ఇప్పుడేం పెద్దగా మేము మీకు యుద్ధం చేస్తే మేము వచ్చి మీతో పాల్గొంటాము, భారత్ తో మేము ఎదుర్కొంటామని ఏం చెప్పలేదు. చైనా చెప్పింది ఒకటే. చైనా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హీతో మాట్లాడినప్పుడు కేవలం పాకిస్తాన్ ప్రతిపాదించిన ఏదైతే దర్యాప్తుకు సంబంధించి వాళ్ళు బ్యాక్ అయినారు పాకిస్తాన్ కి. కేవలం ఇక్కడ దక్షిణాసియాలో శాంతి సామరస్యం ఉండాలి, భారత్ పాకిస్తాన్ కాస్త శాంతియుతంగా మీరు ఈ సమస్యను పరిష్కరించుకోండి, కొంత పరిస్థితులు మేము కూడా గమనిస్తున్నాం, కొంత జాగ్రత్త అని చెప్తున్నారు. అంతే తప్ప మేమేదో పాకిస్తాన్ కు వచ్చి మేము అవుట్ రైట్ గా మేము సపోర్ట్ చేస్తాం, భారత్ తో సై అంటామని చైనా ఏం చెప్పుకోలేదు. బాహటంగా ఏం చైనా అలాంటి అనౌన్స్మెంట్లు ఏం చేయలేదు. ఇది కేవలం మనకు బీజింగ్ ను ఉటంకిస్తూ వచ్చిన కొన్ని వార్తలే. అది కేవలం ఫోన్ కాల్ మాత్రమే. కానీ ఇక్కడ మనకు కేవలం ఇక్కడ తుర్కీ మాత్రమే కొన్ని హెర్క్యులస్ C-130 కార్గో షిప్స్ నౌకలు పంపించింది ఫ్లైట్స్ ని. సో ఆ కార్గో ఫ్లైట్స్ లో కొన్ని వాళ్ళకి సంబంధించిన యుద్ధ సామాగ్రి పంపించినట్టుగా తెలిసింది. అఫ్ కోర్స్ దాంట్లో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే టర్కీ ఎప్పటి నుంచో అంతర్జాతీయ వేదికల్లో కాశ్మీర్ కు పాకిస్తాన్ వైపు అనుకూలంగా మాట్లాడుతుంది. బహుశా అటు ఇరాన్ కానీ, టర్కీ కానీ, చైనా మాట సహాయం మాత్రమే చేసింది, ఇంకా ఎలాంటి సహాయం చేయలేదు ఇప్పటికైతే. టర్కీ, ఇరాన్ మాత్రం కొంత యుద్ధ సామాగ్రి పంపే ఆలోచనలు ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే టర్కీ, ఇరాన్ ఏంటో మనకు తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ఇవాళ హమాస్, హిజ్బుల్లా ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి ఫండింగ్ అవుతుంది, ఎక్కడ ప్రోత్సహిస్తున్నారంటే ఆ దేశాలే. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలకు వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే దాంట్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఆ రకంగా అంతర్జాతీయ పరిణామాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకవేళ ఇవన్నీ కూడా మనం కనుక ఈ హిందూ మహాసముద్రం కానీ, బంగాళాఖాతం కానీ, అరేబియాలో కానీ ఈ ఓడరేవుల్లో మనం ఆ పాకిస్తాన్ షిప్స్ ని, కార్గో షిప్స్ ని కానీ, లేకుంటే ఈ వాహక నౌకలు కానీ మనం డాక్ చేయడాన్ని నిషేధిస్తే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. పూర్తిగా ఆఫ్రికా దేశాలకి, అలాగే యూరోప్ కంట్రీస్ కి, పాకిస్తాన్ కి అయితే ఒక రకమైనటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి వాణిజ్యానికి సంబంధించి. సో ఏదేమైనా సరే మనం పెట్టిన ఆంక్షలకి వాళ్ళు ఏదో ఆంక్షలు పెడతాం అనుకుంటే ఉల్టా వాళ్ళకే ఇబ్బందికరమైన పరిస్థితి. మనము ఏదైతే వార్ స్టార్ట్ చేసామో, దౌత్య యుద్ధం స్టార్ట్ చేసామో, ట్రేడ్ వార్ స్టార్ట్ చేసామో, పాకిస్తాన్ కూడా ఏదో పైకి హెచ్చులు మీరుతున్నప్పటికీ కూడా అక్కడ అది తీవ్ర పరిణామాలు వాళ్ళకి చూపిస్తాయి. నేను ఇందాక చెప్పాను, ఎయిర్లైన్ సంస్థలు వాళ్ళ గగనతలాన్ని మూసివేసినంత మాత్రాన మనకు ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నాయి. బహుశా పెద్దగా మన డిస్కస్డ్ ఆల్రెడీ. సో కొంత ఇబ్బందికరం కావచ్చు, కానీ ఇప్పుడు మన గగనతలం మూసివేస్తే కనుక చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. అన్ని రకాలుగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంకా వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. అంతర్జాతీయ విమానాల గగనతలం కనుక మనం మూసివేస్తే ప్రస్తుతం అయితే మనకు కొన్ని ఈ పాకిస్తాన్ కి అయితే ఎక్కువగా ఆర్థికంగా నష్టమే ఉంటుంది. ఎందుకంటే తీవ్ర సంక్షోభంలో ఉంది. విమానయాన రంగానికి అయితే అది మరింత భారం అవుతుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో ఆ రకంగా పాక్ తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు పాకిస్తాన్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది తిరిగి. సో ఓవరాల్ గా సుమారు వాళ్ళకైతే చాలా డాలర్లే వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్ దాదాపు $100 మిలియన్ పైగా ఇప్పటికైతే మనకు వాళ్ళకు నష్టం వాటింది. మన వైపు నుంచి రావాల్సిన ఇన్కమే వాళ్ళకి తగ్గింది. సో ఇప్పుడు మనం గగనతలం మూసివేస్తే కనుక ఆటోమేటిక్ గా వాళ్ళకే మళ్ళీ అంతర్జాతీయంగా వెళ్ళేటువంటి విమాన సర్వీసుల విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సేమ్ పాకిస్తాన్ కు వచ్చేటి కావచ్చు, అలాగే డిపార్చర్ కావచ్చు, అరైవల్ కావచ్చు, ఇవన్నీ కూడా
ఇంటర్నేషనల్ అవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటాయి. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కు గగనతలం మూసేయాలని ఇండియా నిర్ణయించుకుందా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. బహుశా ఇంకా అఫీషియల్ నోట్ మాత్రం రిలీజ్ కావాల్సింది అనుకోవాలి. దీంతో పాకిస్తాన్, చైనా, శ్రీలంక మీదుగా అంటే పాకిస్తాన్కి సంబంధించి చైనా, శ్రీలంక మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పాక్ నౌకరుడు ఇండియన్ పోర్టులోకి అనుమతించకూడదంటూ ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ ఇండియన్ విమానాలకు గగనతలం మూసేసింది పాకిస్తాన్. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది ఇండియా. పాకిస్తాన్ పౌరులకు వీసాలు రద్దు చేసింది భారత్. ఆ తర్వాత సింధు నది జలాలకు సంబంధించిన ఒప్పందం ఎప్పుడైతే రద్దయిందో ఆ ఇంపాక్ట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మరీ ముఖ్యంగా ఎప్పుడైతే వాటర్ ఫ్లో అనేది కాస్త రిస్ట్రిక్షన్ అయ్యిందో అక్కడ ఇబ్బందికర వాతావరణం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఆయిల్ రిఫైనరీస్ ఎప్పుడు ఇబ్బంది పడుతున్నాయో మరి ముఖ్యంగా ఈ విమానాలకు సంబంధించి ఫ్యూయల్ని సప్లై చేసేవి మరింత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అంటే కనుక కనీసం విమానంలో ఫ్యూయల్ కొట్టించడానికి కూడా వాళ్ళ దగ్గర ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు. అలాంటిది యుద్ధ విమానాలని పాకిస్తాన్ ఎలా రంగంలోకి దించగలుగుతోంది? దాంతోపాటు సాధారణ విమానాలను ఎలా గాల్లోకి పంపించగలదు? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. యుద్ధం ఆలస్యం అయ్యే కొద్దీ అంటే ప్రారంభం ఆలస్యం అయ్యే కొద్దీ ఇటు పాకిస్తాన్కి ఖర్చే తప్ప ఎక్కడా ఎటువంటి లాభం ఉండదు. అందుకే ఆ భయంతో వణికి చస్తోంది రోజు రోజుకుని. వెన్నులో వణుకు పుడుతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే పిచ్చి పిచ్చి ప్రేరేపణలు చేసి ఎమోషనల్గా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి భావిస్తోంది. కానీ జరిగే అవకాశం కానీ ఆస్కారం కానీ ఎక్కడా లేవు. ప్రతిదీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఈరోజు చాలా కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. కానీ ఎక్కడా కూడా చెప్పే ప్రయత్నం జరగట్లేదు. ఎందుకంటే ఇటు భారత్ క్షేమం మాకు ముఖ్యం కాబట్టి నీకు ఎటువంటి లీకు కూడా రాదు. చాలా డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. అటువంటి డెవలప్మెంట్స్ నీ ప్లాన్లు తిప్పుకొట్టడానికి నీకు ఎంతమంది సపోర్టర్ వస్తారో రాని, నీ సపోర్టర్లకు ఇన్ఫ్యాక్ట్ ఆ దెబ్బ రుచి చూపించేలా దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇవ్వడానికి మరికొన్ని దేశాలు కూడా భారత్కి సహకరిస్తున్నాయి. భారత్ అమ్ముల పొదులోకి మిజైల్స్ దిగుతున్నాయి. మరి ముఖ్యంగా ఒక్కొక్కటి ఆలోచనతో అడుగు వేస్తోంది భారత్. దౌత్యపరంగానే నిన్ను బలహీనపరుస్తోంది ముందు. అది నీకు అర్థమవుతోంది అనుకుంటా. ఇప్పుడు అదే ఆలోచనలో జలాల మీద కూడా మా రాజు వచ్చాడు. ఐఎన్ఎస్ విక్రాంత్ దిగిన సందర్భాన్ని చూసావు. దీంతో భయంతో వణికిపోయావు. వణికి చచ్చావు. దాన్ని ఢీకొనే సత్తా నీ దగ్గర లేదని తెలుసు. ఎందుకంటే నీ దగ్గర అలాంటిది ఒక్కడు కూడా లేదు కాబట్టి. మా దగ్గర 2 ఉన్నాయి. అందుకే నీ తమ్ముడిని పిలిచావు. ఎవడు? యమన్లో ఉన్నట్టున్నారు. వాళ్ళని పిలిచి దాని సంగతి చూడు. ఇదిగో మీరు మీ సంగతే చూసుకోలేకపోతున్నారు. విక్రాంత్ని కనీసం విక్రాంత్ వింగ్ అయినా టచ్ చేయగలరా మీరు? విక్రాంత్ వింగ్ అయినా టచ్ చేసే ప్రయత్నం జరుగుతుందా మీ నుంచి? విక్రాంత్ వింగ్ కూడా టచ్ చేయలేదు మీరు. యమన్లోని హౌతీరుని వీళ్ళు వేడుకుంటున్నారు. అదిగో అది చూడదు. అరేబియా సముద్రంలో ఏదో విక్రాంత్ వచ్చిందంట, దాన్ని నువ్వు లేపేయి. కనీసం చాలా నవ్వొస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే. చాలా హాస్యాస్పదంగా ఉంది. విక్రాంత్లో అసలు ఏముంటాయో తెలుసా? విక్రాంత్ సత్తా ఏంటో తెలుసా? అఫ్కోర్స్ మీరు తూర్పు పాకిస్తాన్ అదే బంగ్లాదేశ్ టైంలో యుద్ధం చేశారు కదా, సోకాల్ యుద్ధం. అదొకసారి గుర్తు చేసుకోండి. విక్రాంత్ సత్తా ఏంటో తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ఇంకా మరింత బలోపేతమైంది విక్రాంత్. సో అక్కడ విక్రాంత్ ఉంది. ఇంకా కావలిస్తే మరిన్ని అక్కడ దించుతాను. డెస్ట్రాయర్స్ ఉన్నాయి. సో కంగారు పడకు. నువ్వు ఇంకెవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళకు కూడా తగిన సమాధానం చెప్తుంది భారత్. ఇంతవరకు అక్కడి వరకు వెళ్ళలేదు. ఎందుకంటే వసుధైక కుటుంబం అంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. రష్యా యుక్రెయిన్ వార్లో కూడా సామరస్యాన్ని అనే పిలుపునిచ్చింది. కానీ నువ్వు పక్కలో బల్లంలా మారితే నీకెలా ధీటైన జవాబు ఇవ్వాలో మాకు తెలుసు. అస్త్రశస్త్రాలు సిద్ధమవుతున్నాయి. కేవలం సైలెన్స్గానే నీకు సమాధానం వస్తుంది. వేచి చూడు పాకిస్తాన్. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.